హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం టేస్టీ అయిన కోడిగుడ్డు పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. రెగ్యులర్గా చేసేలా కాకుండా ఒకసారి కోడిగుడ్డు పులుసుని ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేసి ఇవ్వండి. ప్లెయిన్ రైస్లోకైనా బగారా రైస్లోకైనా మెయిన్గా చపాతీస్లోకైనా చాలా బాగుంటుంది. ఇది చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా చూపిస్తున్నాను. వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి మీరు ఈజీగా ఈ కోడిగుడ్డు పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లోకి ఇక్కడ నేను 1 కప్ వరకు పెరుగుని వేసుకుంటున్నాను. ఇలా పెరుగుని వేసుకొని మనము ఈ పెరుగుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా పెరుగుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీకి సరిపడంత సాల్ట్ని దీంట్లోనే వేసేసుకుంటున్నాను. తరువాత కొద్దిగా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో వేసేటివన్నీ కూడా మన కర్రీకి ఎంతైతే సరిపోతుందో అదంతా కూడా ఈ పెరుగులోనే వేసేసుకోవాలి. ఇలా మనం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. తరువాత 1.5 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని పెరుగుని బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత దీంట్లోకి మనము 1 టీ స్పూన్ దాకా గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా వేసుకొని మరొకసారి ఈ పెరుగుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో మనం కొద్దిగా కసూరి మేతి వేయడం వలన మంచి టేస్ట్ అనేది గుడ్డు పులుసుకి బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ పెరుగుని మనము పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బాండి పెట్టేసుకొని దీంట్లోకి మనము 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా ఆవాల్ని కూడా వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఒకసారి మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కోడిగుడ్డు పులుసుకి మనకి ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకొని మనం ఈ ఉల్లిపాయల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్ పెట్టుకొని మనము దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 2 మీడియం సైజ్ టమాటోస్ని ఇక్కడ నేను మిక్సీలో వేసుకొని పేస్ట్ని వేసుకుంటున్నాను. అప్పుడు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం టమాటో ప్యూరీని వేసుకున్న తర్వాత ఇలా మనకి ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవుతుంది. ఇలా మనకి ఫ్లోట్ అవుతుంది అంటే టమాటోస్ అనేది చక్కగా కుక్ అయిందని అర్థం. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు మిక్చర్ ఉంది కదండి, అది వేసేసుకోవాలి. ఈ విధంగా పెరుగుని వేసుకొని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ గ్లాస్ అంత వాటర్ని వేసుకోవాలి. ఎక్కువగా వాటర్ అనేది వేసుకోవద్దు. ఇలా వాటర్ని వేసుకొని ఒక 8 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో దీన్ని మనము బాగా ఉడికించుకోవాలి. ఇలా మనకి బాయిల్ అవుతుంది కదా, ఇలా బాయిల్ అవుతున్న టైంలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లని వేసేసుకోవాలి. కోడిగుడ్లు వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా మనకి ఆయిల్ అంతా కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో. మనకి కోడిగుడ్డు పులుసు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు దీన్ని మనము సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా చూపించానో. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా.
మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.